పెళ్ళాం చెప్తే వినాలి, ఏదైనా మానేయాలి. కాదు కూడదు అంటే భార్య చేతిలో భర్త లైఫ్ ఎలా ఉంటుందో చేసి చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు నోక్ రాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మీరు ఎల్లి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కడికి ఇంత గ్రాండ్ గా ఎలకం ఇవ్వడం వల్లే జంటన 4 సార్లు వెళ్ళొచ్చాడు తెలుసా. తమ్ముడు మందివి ఎందుకని చెడు అలవాట్లు? చెడు అలవాట్లు కాదు, ఇది వేస్తేనే కిక్ వచ్చేది. ఏమన్నావురా నన్ను? చెడు అలవాట్లు అన్నావు కదా, మందు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసారా? కాలేజీకి వెళ్ళి అమ్మాయిలకి లైన్ వేయడం కంటే కడుపులో వైన్ వేయడం బెటర్ రా. వాళ్ళ నాన్నకి తెలిసిందనుకో వాడు మనల్ని కొడతాడు, అదే వైన్ వేస్తే మనం ఎవరినైనా కొట్టచ్చు. ఒక్కడనే ఎంతసేపు ఎందుకు చేస్తున్నానని చూస్తున్నారు కదా. మై న్యూ టీమ్ మెంబర్స్, హెవీ ప్రెజర్స్, దట్స్ వై ఐఎమ్ గివింగ్ 5 minutes సోలో కంటెంట్. ఏమండి వచ్చి 5 నిమిషాలు అవుతున్నట్టుంది, నన్ను పిలవలేదేంటి? ఫ్లో మొత్తం బాగుంది, వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఎందుకు నిన్ను పిలవడం అని ఆగిపోయానే. సరే గాని ఏమండి మల్లెపూలు పెట్టుకున్నాను, మరి మీరు? అర్థమైపోయింది నాకు. జాన్ జబ్బా జిగ్గి దోస్, నేను కూడా పెట్టుకున్నాను, వెళ్ళి పడుకో. మీరు ఎప్పుడు మారరు. మీరంతా మారారని మేము మారాలని రూల్ ఉందంటే. ఏంద్రా ఇది? డాక్టర్ గారు మద్యానికి దూరంగా ఉండమన్నారు, అందుకే ఈ డిస్టెన్స్ తాగుతుంది. ఇక్కడుండే ఫ్యామిలీలు ఉండాలా పోవాలరా? ఎవరు విష్ బ్రో? అలా కాదురా, ఇంట్లో మామిడి ఉందిరా. థ్యాంక్ యూ బ్రో. బాత్ ఒక 2 minutes ఇక్కడే ఉండు. ఏమండి మీరు వెయిట్ తో మాట్లాడుతున్నారేంటండి? హే ఐ మీన్ ఏ మీటింగ్, ఐ యామ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హౌ కెన్ యు బిహేవ్ లైక్ దిస్? హలో, బ్రాందీ, విస్క్, జిన్, రమ్, వైన్, ఆల్ క్వార్టర్ ఫుల్ స్టఫ్. నాకు అర్థం కాలేదండి. ఆ సాఫ్ట్వేర్ కూడా అర్థం కాలేదంటే దట్ ఈస్ తాగుబోతుల లాంగ్వేజ్. ఇదేంటో తెలుసా? ల్యాప్టాప్, దీంతో ఏం చేస్తారో తెలుసా నీకు? దాన్ని తాగాడు పెట్టడం తప్ప మిగతాది ఏమి మాకు తెలియదు. ఇది మౌస్, మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. దిస్ ఇస్ మ్యాన్స్ నౌస్, ఇది తాగితే మనం ఎలా తిరిగితే అలా. హైదరాబాద్ లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయమ్మా? నాకు ఎలా తెలుస్తుంది? మా ఒక్కటైతే తెలుస్తుంది కదా, నన్ను అడుగు. హైదరాబాద్ లో 5,304 వైన్ షాపులు ఉన్నాయి. అందులో 6ంటికి ఓపెన్ అయ్యాయి 3,000, 7ంటికి ఓపెన్ అయ్యాయి 4,000. ఇందిరానగర్ గడ్డెక్కగానే దుర్గా వైన్స్, దిగ్గానే స్వాతి వైన్స్, ఇవన్నీ కాదని 11ంటి వరకు ఉండేది శ్రీ వెంకటేశ్వర వైన్స్. తెల్లగా ఉన్న ఒక ముద్దు ఇవ్వచ్చుగా. హలో హలో, నేను అక్కడ ఉన్నాను ఇక్కడ. నువ్వు గనక టైటానిక్ లో ఉంటే టైటానిక్ ములగపోయేది తెలుసా? ఎందుకు? వెళ్ళి ఫ్లోనే ఇంతలా ఆపుతున్నావు అంటే దాన్ని ఆపలేవా నువ్వు? ఏదో మాటలేంటండి, రండి వెళ్దాం. వీళ్ళు కామెడీకి చాలా దూరంగా ఉంటారేమో. సార్ ఇక్కడ హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి సార్? రక్తం వస్తుంది. ఇలా వెళ్ళాలి. అబ్బా ఏంటండి ఇట్లా పెట్టుకున్నా? నాకు ఇట్లా ఇష్టం ఉండవండి. వాడికి కూడా ఇష్టం ఉండవు, యాక్టింగ్ చేస్తాడు అంతే. నాటి నరేష్, అమ్మో నీకు దూరంగా ఉండాలి నేను. ఏమైందిరా? వీడు పంచప్రసాద్ అన్న టీంలో చేశాడు, అన్న కిడ్నీలు పోయాడు. ఏమన్నా టీంలో చేశాడు, అన్న లివర్ పోయింది. నెల్లూరు నీరజ టీంలో చేశాడు, వాళ్ళు నెల్లూరులో ఉన్నారు. నేనేమైతే నన్ను భయం అవుతుందిరా. డిస్టర్బెన్స్ చేస్తున్నావురా, నీ వల్ల నీ కాపురం కూడా చేసుకోలేకపోతున్నా. నీ డిస్టర్బెన్స్ వల్ల నాకు ఒకటే టెన్షన్స్. దేనికి సార్ అంత ప్రెజర్ తీసుకుంటున్నారు? 10 ఏళ్ల నుండి పిల్లలు లేరు. మీ ఆవిడ్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళరా? తీసుకెళ్ళానండి, ఏమీ లేదంటుంది. అవునా? కొన్ని నన్ను చూసుకోమంటారా? నువ్వు వెళ్ళినా అదే అంటారు. ఏంట్రా కాలర్ పట్టుకున్నావా? కూర్చి మడతా పెట్టి ఒక్క. ఇప్పుడు నేను అరవడం వల్ల మీరు కాపురం చేయలేకపోతున్నారు. నేను బయట అరవకుండా ఉంటాను, మీరు లోపలికి వెళ్ళి. సార్ మీకు దండం పెడితే అరవండి సార్ ప్లీజ్. మీరేంటండి వాడి కాలు పెట్టుకుంటున్నారు? ఇది ఎవరు? నా ఫస్ట్ పిల్లం. మరి ఇది రెండో పిల్లం. దాన్ని ఎందుకు చేసుకున్నావు? అంటే ఇది పిల్లల్ని అడిగిన అందుకే చేసుకున్న దాన్ని. మరి తాగుడు మానేస్తావా లేదా? నేను మానను. అరే సుబ్బిగా, అరే వెంకట్రావుగా, బయటికి రండిరా. ఊరందరిని పిలిస్తే ఏం చేస్తాను నేను చెప్పు. ఒరే తాగడం వల్ల ఉన్న
జ్ఞానం పోద్దిరా. పోదు, జ్ఞానం పెరుగుతాది. అయితే నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఇప్పుడు వాడికి నువ్వు సమాధానం చెప్పు. సరే. దానికంటే వేగమైంది ఏంటి? తాగుబోతున్న నోట్ల నుంచి వచ్చే వాసన. జ్ఞానం ఉన్న జంతువు ఏంటి? పచ్చి తాగుబోతాడు. తాగుబోతుడికి ఉండాల్సింది ఏంటి? తాగుడు అలవాటు. మనిషి ఎప్పుడు సుఖంగా ఉంటాడు. పుల్లుగా తాగిన వాడి పిల్లం ఏమీ అననప్పుడు. నువ్వు తాగుడు మానేస్తావా లేదా? మానను. మానవా? మానను. రేయ్, మోకాల మీద నిల్చోని అక్కడ నీ బాటిల్ పెట్టి మారుతానని చెప్పరా నీతిలేని కుక్క? నేను మానను. ఒక నిమిషం కొరడా ఆడికివ్వా. ఎందుకో? నీకెక్కడ అందుతుందో తెలియట్లేదు. తాగుబోతోడో తాగుబోతోడో ఫుల్లుగా తాగి నువ్వు పిల్లల్ని తిట్టరో, పిల్లాన్ని కొట్టరో. తాగుబోతోడో తాగుబోతోడో ఇల్లు ఫోను నువ్వు తాకట్టు పెట్టేరో, తాకట్టు పెట్టేరో. మిలమిలమని మెరిసే చల్లని బీరు పక్కోడికి ఒకసారి పోసి చూడు. నీ కోసం ప్రాణాన్ని ఇచ్చేస్తాడు, వాడు గుండెల్లో నీ ఫోటో పెట్టుకుంటాడు. ఇప్పుడు నేను ఒప్పుకుంటే బీరు తల్లి లాస్ట్ పెగ్గు తాగా నట్టేరో. వీడు మారడు, పదంలో పోదాం. ఎక్స్క్యూజ్ మీ నరేష్ గారు, కొంచెం ఆఫీస్ కి నన్ను కూడా తీసుకెళ్తారా? వీడు నన్నేనా పలకరించిందే? నేను తాగుడు మానేశాను సార్. తాగుడు? ఎలా అండి? చెప్పండి. మీరు రీజన్ చెప్తే ఎంతో మంది కోట్ల మంది తెలుసుకుంటారండి. సరే ప్లీజ్ అండి. చెప్పడం ఎందుకు, నేనే చూపిస్తాను, జరగండి. ఎట్లెట్లా బతికినొల్లం ఎంకన్నా. మొగుళ్ళు మందు మానేయాలంటే వేలకు వేలకు టీవీలో కనిపించే పౌడర్లు కొనాల్సిన అవసరం లేదు సార్. కాళ్ళకి కడియాలు మెట్లు వేపించాల్సిన అవసరం లేదు సార్. మనం తెచ్చుకున్న దాన్ని తాగితే చాలు, ఆటోమేటిక్ గా మనమే మానేస్తాం తెలుసా. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే మన స్కిట్ అయిపోయింది. ఓకే, సూపర్ నూకరాజు గారు. కృష్ణ భగవాన్ సార్, మీకు రిలేటెడ్ స్కిట్ ఇది. చూసేవాటి నన్ను ఎప్పుడన్నా. నూకరాజు చాలా బాగా చేసావు, స్పాంటేనియస్ గా చేసావు. ఒక ఓపెనింగ్ ఎండింగ్ కొత్త వాళ్ళతో కలిపి చేయటం అనేది అద్భుతంగా చేసావు. నరేష్ రావడంతో ఇంకెలా లేచింది. ఆల్ ది బెస్ట్. అందరూ బాగా చేశారు. ఇందుజమ్మా, మీకు ఎలా అనిపించింది? రాజు, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్కవాడుగా నిలబడి అసలు ఎంత బ్రహ్మాండంగా తీసుకెళ్లావంటే స్కిట్ ని, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ దాకా. ఇట్స్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. సూపర్ నాన్న, సూపర్.